అది ఓపెన్ చేయండి. సీరియల్ చేయని రాదన్న ఏమైతే కంప్లైంట్ ఇచ్చింది అంతే. మొన్నట్లాగా మొన్న మీరు చూపించారు కదా డీజీపీ ఆఫీస్ కాడ మీరు ఎలా చూపించారో అలానే ఇప్పుడు సీక్రెట్ ఓపెన్ చేయడానికి కానిచ్చింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు, అలాగే గత ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా ఫోన్ కూడా సిరిసిల్ల పట్టణంలో నేను కేటీఆర్ గారికి రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు కానివ్వండి, వారికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, 2009 సంవత్సరం నుంచి మొన్న జరిగిన ఎలక్షన్ల వరకు కూడా నన్ను వాళ్ళ పార్టీలోకి రావాలని చెప్పి చాలా సందర్భాల్లో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించిందని చెప్పి తేట తెల్లమైపోయిన తర్వాత అనేకమైన కథనాలు టీవీలలో కానీ పేపర్లలో కానీ కాంప్లైంట్లను కానీ చూసిన తర్వాత పలు సందర్భాల్లో నాతో నా యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడుతున్న సందర్భాల్లో అది వారి పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, స్థానిక నాయకులు, నా పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో వాళ్ళు చాలా భయంగా మాట్లాడేవాళ్ళు. మా ఫోన్ ట్యాపులో ఉందన్నా, మీతో మాట్లాడితే మాకు ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు నాకు 2023 సంవత్సరంలో అనేక మంది వీరి యొక్క పాలనకు విసిగి వేసారి మేము పార్టీలో జాయిన్ అవుతాం, మీతో కలిసి పని చేస్తామని ఇవాళ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ 2 రోజులు మాట్లాడకపోయేవాళ్ళు. సందర్భం ఏంటంటే, అన్న మా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నట్టుంది, ఇన్ఫర్మేషన్ తెలిసి మమ్మల్ని కేటీఆర్ గారు పిలిపించుకున్నారు, కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడారు, మాకు కొంతమంది అధికారులు మీరు కేకే మహేందర్తో టచ్లోకి ఎందుకు వెళ్తున్నారని చెప్పి అడుగుతున్నారన్న, అందుకనే మాకు భయంగా ఉంది, మేము రావడానికి కూడా సిద్ధంగా లేవని చెప్పి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా బాధ ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సాధన కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నారు పోసింది మేము, నీరు పోసింది మేము, దాన్ని పెంచి పెద్ద చేసి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ జీవన విధానాన్ని కొనసాగించుకోవాలని, తమ వారి బతుకులు బతకాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు మేము అనేక రకాలుగా కృషి చేసినాం. ఇలా తెలంగాణ ఉద్యమకారులమన్న సోయి కూడా లేకుండా, మా పైన గౌరవం కూడా లేకుండా, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ మా ఫోన్లను కూడా ట్యాప్ చేసిందంటే ఇలా వాళ్ళు ఇలా సిగ్గుతో తలదంచుకోవాల్సిన అవసరం. ఇలా నిజంగా కూడా ఇంత నీతిబాహ్యమైన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను అన్నింటినీ కూడా ఇవాళ భంగం కలిగిస్తూ ఒక నియంతృత్వ పొగడతో రాచరిక పరిపాలన కొనసాగించి ఇవాళ చట్టాలకన్నింటి కూడా తూట్లు పొడిచిన వైనాన్ని చూసినట్టయితే ఈ సమాజం సిగ్గుతో తలదించుకోగలరా.